గణేశుడి చుట్టూ ఎందుకు ఇన్ని ప్రతీకలుంటాయి? హిందూ సాంప్రదాయంలో గణేశుడి ప్రతిభాగం ఒక పాఠం. ఆయన కేవలం విఘ్నాలను తొలగించే దేవుడు మాత్రమే కాదు, పూర్తిగా ఆధ్యాత్మిక గురువు. చూద్దాం ఒక్కొక్కటిగా. 1. ఏనుగు తల. జ్ఞానం మరియు ప్రశాంతమైన శక్తి. ఏనుగులు తొందరపడవు, భయపడవు, నెమ్మదిగా ధైర్యంగా ముందుకు సాగుతాయి. 2. పెద్ద చెవులు. ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి అని గుర్తు చేస్తాయి. 3. చిన్న కళ్ళు. ఏకాగ్రత, స్పష్టతను నేర్పిస్తాయి. 4. వినాయకుడి తొండం. వంగే శక్తి. చెట్టును పీకగలదు, పువ్వుని ఎత్తగలదు. 5. విరిగిన దంతం. మహాభారతాన్ని వ్రాయడానికి విరిచాడు. జ్ఞానం కోసం త్యాగం సూచికం. 6. ఎలుక. వాహనం. మనసు, కోరికల ప్రతీక. చిన్నది, అశాంతి ఎప్పుడూ కొరుకుతూ ఉంటుంది. గణేశుడు దానిపై అధిష్ఠించి ఉంటాడు, అంటే మనసును నియంత్రించమనే బోధ. 7. మోదకం. ఆధ్యాత్మిక ప్రయత్నం తర్వాత వచ్చే అంతరానందం. 8. కొడవలి. ఆసక్తి, అహంకారాన్ని నరికేయడానికి. అందువల్ల గణేశుడి చూడటం అంటే కేవలం ఒక దేవుణ్ణి చూడటం కాదు, జ్ఞానం, స్పష్టత, భక్తితో జీవించడానికి ఒక పథకాన్ని చూడటం. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.